వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా గ్రామానికి పూర్వం 300-400 సంవత్సరాల కిందట నాగేశ్వర స్వామి దేవస్థానం అని పరశురాముడు ప్రతిష్టగా పెన్నకు దగ్గరలో ఉన్న ఒక ప్రదేశంలో దేవస్థానం నిర్మించడం జరిగింది. ఆ దేవస్థానమునకు 80 ఎకరాలకు పైన భూములు ఉన్నాయి, మాన్యాలు ఉన్నాయి. ఎట్టి మాన్యాలు, సాకల మాన్యం, మంగళ మాన్యం, భోగం మాన్యం, ఐవరు మాన్యం అనే మాన్యాలన్నీ ఉన్నాయి. ఆ మాన్యాలన్నీ కూడా సంవత్సరం మగతాలకు ఇచ్చి ఇండోమెంట్ బోర్డు వాళ్ళు డబ్బులు తీసుకొని పోతున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏలంపాట పెట్టి ఏలంపాట ద్వారా వచ్చే డబ్బుల్ని ఇండోమెంట్ బోర్డు కింద జమ కట్టుతున్నారు. ఆ దేవస్థానమునకు పంచలోక విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ పంచలోక విగ్రహాలు కూడా మా తండ్రి గారైన పోతుకుంట వీరరాఘవ నాయుడు హయాంలో ఆ దేవస్థానానికి ఉన్న పంచలోక విగ్రహాలను ఇండోమెంట్ బోర్డు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాము. ఈ 74 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయి. మా గ్రామానికి ఇసుక మేట వలన ఇసుకలు పెన్న దగ్గర ఉన్న దాని వల్ల పెన్న ఇసుకలు గాలికి వచ్చి ఇసుక దెబ్బలు ఎక్కువగా కొండల మాదిరి పెరిగిపోయాయి. అప్పుడు గ్రామంలో కూడా అక్కడ గ్రామం కాపురం చేయలేక మేమందరం పక్కన ఉన్న ప్రదేశంలో ఒక నిర్ణయించుకొని అక్కడ గ్రామం నిర్మించుకున్నాము. ఆ గ్రామానికి ఇసుక మేటలు వచ్చిన గుడి బూడిపోయిన దాని వలన ఆ దేవస్థానం అట్నే ఉన్నది. మేము ఎప్పుడు చూడాలనుకున్నా మా పిల్లలు అప్పుడే చూసి ఉన్నాం, కానీ మా పిల్లలకు తెలియదు కాబట్టి మా పిల్లలు ఎక్కడ ఉంది, గుడి ఎక్కడ ఉంది, ఏంది అని మమ్మల్ని సంప్రదించారు. మేము ఫలాంది ఎక్కడ ఉందని మేము ఆజూకి చెప్పిన దాని వలన వాళ్ళు తలారంతా మా పిల్లలందరూ తలారంతా చందాలు వేసుకొని జేసీబీల ద్వారా దేవస్థానం గుడిని బయటికి తీశారు. ఆ దేవస్థానం గుడి దగ్గర కలికి సినిమా వాళ్ళు కూడా వచ్చి షూటింగ్లు చేసుకొని పోయారు. దేవస్థానానికి మంచి పేరు ప్రఖ్యాతగా ఇచ్చిన దేవస్థానంగా పేరు ఉన్నది. మేము ఆ దేవస్థానం పునర్నిర్మాణం కోసం రామనారాయణ రెడ్డి గారిని మినిస్టర్గా అయినాక కలిసాము. ఆయన మా ఊరు గ్రామస్తులు లెక్కనే ఆయన పొలాలు, ఆయన గెస్ట్ హౌస్ ఉన్నది. ఆ రామనారాయణ రెడ్డి గారు చూసి నేను మీ ఊరికి వచ్చి ఒకరోజు దేవస్థానం విజిట్ చేసి తర్వాత చెప్తాను, నిర్ణయం తీసుకుంటామన్నారు. మొన్న వచ్చేసి దేవస్థానం నిర్మాణం కోసంగా దిగి ఆయన నడిచి కొంత దూరం దేవస్థానం చుట్టూ ఇసుక దెబ్బల్లో కూడా కష్టపడి నడిచి దేవస్థానం చూశాడు. ఆ దేవస్థానం వల్ల పునర్నిర్మాణం చేసి దానికోసం నా వంతు కృషిగా చేస్తానని ఇండోమెంట్ బోర్డు వాళ్ళని ఆ దేవస్థానానికి సంబంధించిన రికార్డు మొత్తాన్ని తీసుకొని రమ్మని కూడా ఫోన్ చేసి మా సమక్షంలో చెప్పడం జరిగింది. ఆ దేవస్థానం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని వేరే ప్లేస్లో నిర్మించాలనే ఉద్దేశంతో మేము మినిస్టర్ గారికి చెప్పాము. మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి దేవస్థానం నిర్మాణానికి పూర్తిగా సహకరించి చేస్తామనే ఉద్దేశంతో చెప్పాడు. మంత్రి గారికి మేము అందరం గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము గ్రామంలో దేవస్థానం నిర్మాణం తొందరగా జరగాలని ప్రయత్నం కోరుకుంటూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటీవల మంత్రి గారిని కలవడం జరిగింది. దేని గురించి అంటే మా నాగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించడం గురించి. ఆయన దానికి నేను వచ్చి సానుకూలంగా స్పందిస్తాన్నాడు. ఇది 400 సంవత్సరముల చరిత్ర గల దేవస్థానం. పరశురాముడు ప్రతిష్ఠించిన దేవస్థానం. 400 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. తర్వాత మాకు అప్పుడు ఊర్లో ఇసుక మేట రావడం వల్ల ఆ గుడి మొత్తం బూడిపోవడం జరిగింది. ఊరు కూడా మొత్తం పోయింది. తర్వాత మేము కొత్తగా మళ్ళీ ఇక్కడికి వచ్చి నిర్మించుకోవడం జరిగింది. కొత్త ఊరు నిర్మించుకోవడం జరిగింది. తర్వాత మేము మా పెద్దోళ్ళు చాలా రోజులు చెప్తా ఉన్నారు, అక్కడ గుడి ఉంది, దాన్ని మీరు వెలికి తీయాలి అది అనుకుంటున్నారు. కానీ లాస్ట్ టైం 2019లో కరోనా రావడంలో మా ఊరు పిల్లకాయలు యూత్ అంతా వచ్చి ఇక్కడే ఉండడం, దానివల్ల అందరం అనుకొని దాన్ని గుడి ఎట్టైనా బయటకు తీయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి దాన్ని లోడి తీయడం జరిగింది. తీస్తే తర్వాత కొద్దిగా కొన్ని అనివార్య కారణాలు అంటే అప్పుడు కరోనా టైంలో కొద్దిగా పోలీసు వాళ్ళు ఎక్కువ జనాభా రావడం, దానివల్ల కొద్దిగా అంటే మొత్తం తీయలేకపోయాము. కొద్దిగా తీసాము, ఓపెన్ చేసి అయితే బయటికి పెట్టాము. తర్వాత అది అట్నే ఆగిపోయింది. మా గుడి కలికి సినిమాలో కూడా రావడం జరిగింది. కలికి సినిమాలో కూడా మా గుడి గురించి ఒక పార్ట్ ఆఫ్ది మొత్తం కలికి సినిమా 4 days ఇక్కడే ఉండి ఇక్కడ డైరెక్టర్లు అందరూ కూడా తీయడం జరిగింది. దీనికి ప్రధాన కార్యం మా ప్రధాన ఘట్టం కూడా గుడి ఉంది. మళ్ళీ మంత్రి దగ్గర వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఏంది ఎక్కడ అంటే మన పలానా విషయం సార్ అని చెప్తే ఆయన నేను చూస్తాను ఒకసారి అన్నాడు. నేను అనుకోకుండా ఆయన రావటం, గుడిని చూడాలని ప్రత్యేకంగా ఆయన అనుకోవడం, అక్కడ వచ్చి దాదాపు 1 గంట సేపు మాత్రం ఆయన అక్కడే స్టే చేసి గుడి చుట్టూ మొత్తం తిరిగి చూశాడు. దేవాలయం చుట్టూ తిరిగి చూశాడు. చూసి దీన్ని ఖచ్చితంగా పునర్నిర్మిద్దామని చెప్పి
ఆయన ఎక్కడో ఫోన్ కూడా మాట్లాడడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతోటి. వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. తర్వాత ఆయన అడిగాడు గుడి ఎక్కడ నిర్మిద్దామని కూడా అడిగితే, మేము ఒక ప్లేస్ అనుకుంటున్నాం సార్, మీరు ఒకసారి చూడమంటే దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఎక్కడైతే మనం అనుకున్నాం కొత్త ప్లేసు దాన్ని కూడా చూడడం జరిగింది. అది కూడా నేను మాట్లాడతాను రెవెన్యూ వాళ్ళతో అన్నాడు. దేవస్థానం గురించి పూర్తిగా ఏమైతే అని మొత్తం అడిగి తెలుసుకున్నాడు. దేవస్థానానికి 100 ఎకరాల భూమి ఉందని కూడా చెప్పాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయని అడిగితే మా దేవస్థానం చైర్మన్ గారు వెంకటేశ్వర నాయుడు గారు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన కూడా దాన్ని పరిశీలించి ఖచ్చితంగా కొత్త దేవస్థానం నిర్మించడానికి నమ్మకంగా మాకైతే నమ్మకం కలిగేలా ఆయనైతే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి గారు చేస్తారనే ఉద్దేశం మాకైతే ఉంది. కాబట్టి ఈ మంత్రి గారు ఈ విధంగా సానుకూలంగా స్పందించినందుకు మేము ఆయనకు సదా కృతజ్ఞతతో ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉంటాం. కానీ తొందరగా మా దేవస్థానం అయితే పునర్నిర్మిస్తే మాత్రం ఆయనకి మేము ఎప్పుడు రుణపడే ఉంటాం. మాకైతే దేవస్థానం నిర్మించండి అని మేము కోరడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించాడు. కొత్త దేవస్థానం అయితే మేమైతే తొందరలోనే దేవస్థానానికి శంకుస్థాపన జరగదనే ఉద్దేశంతో ఉన్నాము. మాకు సహాయం చేసినందుకు మేము మంత్రి గారికి సదా కృతజ్ఞతతో రుణపడి ఉంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.